మొక్కలకి ఎదురైనప్పుడు మొక్కలో కార్బన్ సమ్మేళనాలు రిలీజ్ చేస్తాయని చెప్పేసి గుర్తించారు. ఈ కార్బన్ సమ్మేళనాల్లో కాల్షియం ఆమ్లాలు ఉండడం వల్ల దీన్ని కాల్షియం సిగ్నల్ అని పిలవచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. అసలు ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలుసంటే, టమాటా మొక్కల్లో 2 మొక్కలు తీసుకున్నారు. అరబిడోస్పిన్ తెలియనా అనే కలుపు మొక్కలు 2 తీసుకున్నారు. ఈ 2 మొక్కలను 2 తొట్టుల్లో పెట్టి, అంటే ఒక దాంట్లో టమాటా మొక్క, ఒక కలుపు మొక్క, ఇంకో దాంట్లో ఒక టమాటా మొక్క, ఒక కలుపు మొక్క పెట్టి పక్కన పెట్టారు. ఒక తొట్టిలో గొంగళ పురుగును వదిలినప్పుడు ఆ గొంగళ పురుగు వెంటనే ఆ మొక్కలపైకి వెళ్ళి ఆకులు తినడం మొదలుపెట్టింది. దాంతో ఆ తొట్టులో ఉన్న మొక్కలు వెంటనే స్పందించి కాల్షియం సిగ్నల్స్ని రిలీజ్ చేసాయి. పక్క తొట్టులో ఉన్న 2 మొక్కలు కూడా ఆ సిగ్నల్స్ని గ్రహించి బయోసెన్సర్ల ద్వారా ఆకుల్లోని కాల్షియం ఆమ్లాలను రిలీజ్ చేసాయి. అప్పుడు ఆ ప్రదేశం మొత్తం మెరుస్తున్నట్టుగా హైలైట్ అయింది. దీన్ని సైంటిస్టులు లైవ్గా రికార్డ్ చేశారు. ఈ అధ్యాయం మొత్తాన్ని నేచర్ కమ్యూనికేషన్ జనరల్లో పబ్లిష్ చేశారు. నిజానికి ఇది మీకు సరిగ్గా అర్థమైందో లేదో తెలియదు, కానీ ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా ఒక ఫుల్ వీడియో చూడాలంటే కింద ప్లే బటన్ కనిపిస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేయండి. ఫుల్ వీడియోలో తీసుకెళ్తుంది, ఇంకా మరిన్ని వీడియోస్ కనిపిస్తాయి.